హనుమాన్ జయంతి ర్యాలీ అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం ఊరు వాడ చిన్న పెద్ద తేడా లేకుండా యువకులు ఉత్సాహంగా మనం పరిగెత్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే భక్తి శ్రద్ధలతో అనేక మంది ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే విజయోత్సవ ర్యాలీలో ప్రత్యేకంగా హనుమాన్ భక్తులు అత్యధికంగా పాల్గొంటున్నారు. హనుమాన్ భక్తులతో పాటు అత్యధికంగా అక్కడ ఏ వాడ చూసినా ఏ గల్లీ చూసినా పూర్తి స్థాయిలో ఇక్కడ భక్తి శ్రద్ధలతో నిండుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఎక్కడికక్కడ ఏర్పాటు సైతం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు భజన కార్యక్రమాలతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ భక్తి భావాన్ని చాటుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే శివాజీ చౌక్ చౌరస్తా పడుతున్నామో ఇక్కడ శివాజీ చౌక్ వద్ద ఇక్కడ మార్బడి యువమంచ్ ఆధ్వర్యంలో ఇక్కడ భజన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఈ భజన కార్యక్రమాలు ఈరోజు అత్యంత శోభాయానంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అనేక మంది భక్తులు పాల్గొని ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ భజన కార్యక్రమాలు ఇంత ఆనందోత్సాహంగా జరుగుతున్నాయంటే దీంట్లో చూస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ప్రధానంగా ఇక్కడ పాల్గొన్న భక్తులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాబ్ బోలో సాబ్ ఏ హనుమాన్ जी का रैली कैसा चल रहा? सुपर सुपर पूरे हिंदुस्तान में पूरा हनुमान और काशा ही चल रहा है अभी तो। कहाँ से आ रहा है, आप कहाँ तक आए अभी हम लोग कॉन्वेंट स्कूल से निकल के अभी नीलकंठेश्वर से निकल के अभी तक यहाँ तक पहुँचे। वहाँ से यहाँ तक जबरदस्त पब्लिक है, पब्लिक में फुल जोश है। जय श्री राम जय हनुमान बोल के जोश है। ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే అదే జోషు అదే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే అత్యధికంగా భక్తులు పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ విధంగా చూసినా లేదు భక్తులు పారవశ్యం చెందుతున్నారు. చెప్పండి ఇప్పుడు కైసా చల్ రहा है जोश आज हनुमान जी का रैली कैसा है? बहुत ही सुंदर जोश के साथ में बहुत ही जोश के साथ में कार्यक्रम चल रहा है। आज हिंदू समाज सर्व निजामाबाद इंदौर का हिंदू समाज आज एकत्रित होकर जिस जोश के साथ में चल रहा है आज मैं बहुत आनंद के साथ में चल रहा है और खाली भजनों के साथ में भजन के कार्यक्रम में कैसा पार्टिसिपेट हो रहे हैं? नहीं खाली भजन में पार्टिसिपेट है पब्लिक। एक भी रथ में ऐसा कोई गाना नहीं है, सिर्फ भजन 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 श्री राम और हनुमान जी का नाम ही चल रहा है बस। సో ఇది చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ జై శ్రీరామ్ నినాదాలతో పాటు హనుమాన్ సంబంధించిన నినాదాలతో పెద్ద ఎత్తున మారుమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే బస్టాండ్ వద్ద బ్రిడ్జ్ వద్దారో ఈ బ్రిడ్జ్ వద్ద పెద్ద ఎత్తున ఈ పోలీసులు సైతం ఎందుకంటే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా వీధుల గుండా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తులు సైతం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తుంటే మనకు భజన కార్యక్రమాలు ఈరోజు ఎంతో ఆకర్షణగా నిలుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అనేక మంది ఈరోజు ఈ భజన కార్యక్రమం పాల్గొని అయితే రాముల వారితో పాటు ఇక్కడ దత్తాత్రేయ స్వామి అదేవిధంగా శివ పార్వతి శివుని సైతం ఇక్కడ ఈ ఊరేగింపులో తీసుకెళ్తున్నారు. అదేవిధంగా భారత్ మాతకు సంబంధించిన విగ్రహాన్ని సైతం తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే అత్యధికంగా ఇటు రాష్ట్రంలోనే ఇది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని అత్యంత రెండవ విగ్రహంగానే భావించవచ్చు. ఎందుకంటే ఏటా విగ్రహాన్ని పెంచుతూ ఈరోజు ప్రధానంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం అనేక మంది చూస్తున్నాం భజన కార్యక్రమం ఎట్లా జరుగుతుందో చూడండి. बहुत बढ़िया था, एक नंबर रैली तेलंगाना में वीर हनुमान विजय यात्रा की नंबर 1 रैली। आज निजामाबाद में लाखों की संख्या में भक्तों का जुलूम उमड़ा हुआ है। सभी भक्तों से निवेदन है अधिक से अधिक संख्या में इस यात्रा में जुड़े। जय श्री राम। भजन संध्या का कार्यक्रम भी बहुत धूमधाम से चल रहा है। आपके सामने पीछे कैमरे में देखिए। ఏమైనా ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే భజన కార్యక్రమాలు ఇది అత్యంత వైభవంగా చూస్తున్నాం. ఎందుకంటే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు అనేక మంది ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ర్యాలీలో పాల్గొంటున్న సందర్భంగా యువకులని ఉత్సాహాన్ని నింపే దిశగానే ఇక్కడ భజన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అడుగడుగున రామచంద్రుడితో పాటు ఏదైతే హనుమాన్ జయంతికి సంబంధించిన పాటలు పెడుతూ ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ యువకులు పాల్గొంటున్నారు. ఈ విధంగా మనం ఈ యువకుల కేరింతలతో ఈరోజు భక్తజన సందర్భంగా మారింది. ఎట్లా అనిపిస్తుంది ర్యాలీ? చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో మన వీర హనుమాన్ విజయయాత్ర కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఇంకా పెరుగుతూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం దేవి రోడ్ని చేరుకునే దిశగా సాగుతున్నది. సో చూస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం మనం ఇక్కడ
దేవిరోడ్ చౌరస్తా దిశగా చేరుకుంటున్న సందర్భంగా ఈ ర్యాలీ మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అధిక సంఖ్యలో భక్తులు సైతం ఇక్కడ పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం కంటెస్టర్ నుంచి ప్రారంభమైన ఈ లారీ ప్రధానంగా ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం దేవిరోడ్ చౌరస్తా బ్రిడ్జి వద్దకు చేరుకుంది. ఈ దేవిరోడ్ చౌరస్తా బ్రిడ్జి వద్ద భజనలతో పాటు డీజే సౌండ్లు ఏదైతే జై హనుమాన్ నినాదాలతో ఈరోజు రోడ్డు మారుమవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే భక్తులు అదే ఉత్సాహం అదే రెట్టింపు జరుగుతుంది. ఆ రెట్టింపులో భాగంగానే ఈరోజు అనేక మంది పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక యువకుల కేరింతలతో పాటు ఈరోజు ఒక ఉత్సాహాన్ని నింపుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా చూస్తుంటే మనకు నగరం మొత్తం ఈరోజు కాషాయ బలంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఒక నూతన ఉత్సాహం మాత్రం నిండుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే యువకులతో పాటు అత్యధికంగా పెద్దలు చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మంది ఇక్కడ పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు భజన కార్యక్రమం, మరోవైపు చూస్తుంటే మనకు పెద్ద ఎత్తున చూస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పండి, ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఈరోజు నగరం మొత్తం జై హనుమాన్ నినాదంతో మారుమోపుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా మనం భారతదేశంలో పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం. ఈ వీర హనుమాన్ విజయ యాత్రలో ఎంతో ఆనందంగా ఉంది. అది మనము హిందువులుగా పుట్టడం ఎంతో గర్వంగా ఉంది. అందరూ కూడా మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీరామ్. సో ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే దిశగానే ప్రతి ఒక్క హిందువు అడుగులో అడుగు వేస్తూ ఈరోజు ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారిగా భక్తజన సాందోహం మాత్రం ఇక్కడ కిటకిటలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కంటేశ్వర్ నుంచి ప్రారంభమైన జోష్ ఇప్పుడు ప్రస్తుతం మనం దేవిరోడ్ చౌరస్తా వరకు చేరుకుంది. దేవిరోడ్ చౌరస్తా వరకు అదే ఉత్సాహం అదే రెట్టింపుతో ఈరోజు ప్రతి ఒక్కరు పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు చూస్తే మనకు హనుమాన్ జయంతి శోభాయాత్ర మాత్రం చూస్తుంటే అత్యంత వైభవంగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారత డిజిటల్ న్యూస్.